మిత్రదేశం అని చెబుతూనే భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. దాంతో భారత్ ఎగుమతులపై 50% సుంకాల భారం అమలవుతోంది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ స్పందించారు. ట్రంప్ టారిఫ్లను మన దేశం ఒక మేల్కొలుపుగా చూడాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రష్యా, చైనాతో అమెరికా చురుకుగా చర్చలు జరుపుతోంది. రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారు చైనా. కానీ టారిఫ్లతో భారత్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ సుంకాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దేశ ఇంధన భద్రత, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విషయంలో ఎప్పటికీ రాజీ పడకూడదు. గతంలో ఎన్నో సందర్భాలలో భారత్ ప్రపంచ ఒత్తిడికి లొంగిపోకుండా నిల్చుంది. ఇప్పుడు అలాగే వ్యవహరించాలి. ఇలాంటి పరిస్థితులను సంస్కరణలకు అవకాశంగా మార్చుకోవాలి అని అమితాబ్ కాంత్ సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఇటీవలి విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని చైనా అని పేర్కొన్నారు. అంతేకాదు, మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని ఐరోపా యూనియన్ అని వెల్లడించారు.